మాతృదేవోభవ. మాయమ్మ వారి బొమ్మకు నాయాతనలెల్ల చెప్పి నసుగుచునుండన్ మాయన్ గెల్చిన ఎట్లై ధ్యేయం మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై ధ్యేయం మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 356వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సుఖ దుఃఖాల సందర్భాల్లో మన అనుభూతులు ఎలా ఉంటాయో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఆ పుష్పక విమానం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఓ గోడ మీద ఓ పైభాగానికి ఎక్కి చుట్టూ చూసేట అసలు ఏమిటి లంక అని. ఆ అంతఃపుర భవన సముదాయం పుష్పక విమానం ఆ చుట్టూ ఉన్న ప్రాంతం నుంచి ఆ పై గోడ మీదకి ఎక్కి చూస్తే మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాకృత వృక్షవితానపూర్ణ వృక్షాకృత పుష్పవితానపూర్ణా పుష్పంకృతం కేసరపత్రపూర్ణం. మా గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఉంటే మళ్ళీ చెప్పబోయా మళ్ళీ చెప్పబోయా మళ్ళీ చెప్పబోయా అని 10 సార్లు అడిగి చెప్పించుకునేవాడు ఈ శ్లోకం. ఇటువంటివంటే ఆ మహాకవికి ఆ మహారసజ్ఞునికి అంత ఇష్టం. ఏమి శైలయ్యా ఏమి శైలయ్యా అంటాడు. వాల్మీకి శైలి అంటే అంత ఇష్టం. దాని మీద గొప్ప పరిశోధన చేసి ఆయన షోడశి అని అద్భుతమైన రామాయణ పరిశోధన వ్యాసాల సంపుటి రచించారు. ప్రముఖ కేంద్రాల్లో దొరుకుతోంది, కావలసిన వాళ్ళు చదవడం. చాలా గొప్ప మాంత్రిక రహస్యాలు, వేదపరమైనవి, శాస్త్రపరమైనవి, కవితాపరమైనవి చాలా ఉంటాయి. అసలు ఒక రాజ్యం అంటే ఎలా ఉండాలి? రావణాసురుడు ఏదో ఒక దుర్మార్గ పని ఒకటి చేశాడు కదా అని, లేదు పోనీ అహంకారంతో కొన్ని పనులు చేశాడు కదా అని ఇక ఆయన్ని మొత్తం దుర్మార్గుణ్ణి చేసి సృష్టించేటువంటి సంస్కృతి కాదు మనది. ఆయన పరిపాలనలో ఎన్నో విషయాలు ఉంటాయి. ఆయన వ్యక్తిగత ప్రవర్తనలో కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళలో ఉంటాయి. ఒకడు దుర్మార్గుడైనంత మాత్రం ఆయన భార్య దుర్మార్గురాలు కావాల్సిన పని లేదు. కుటుంబాన్ని అంతటినీ ఒకే ఘాటన కట్టి మనం మాట్లాడకూడదు. ఒక కుటుంబంలో భార్య రాక్షసిలా ఉంటుంది, భర్త పరమధర్మరాజులా ఉంటాడు. మరి ఏం చేద్దాం? చాలా ఉన్నాయి అలాగా. అలాగే భర్తలు కిరాతకుల్లా ఉండే కుటుంబాలు చాలా ఉన్నాయి. భార్యలు తులసీదేవిలా ఉంటారు. ఎన్ని లేవండి. ఏమిటో తల్లిదండ్రి ఏమో రకరకాలుగా ఉంటారు, ఇక చెప్పకూడదు. కానీ పిల్లలు రామలక్ష్మణుల్లో పడతారు. వాళ్ళకి ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు. సరే, వీళ్ళకుండే వ్యసనాలకి వీళ్ళకుండే వ్యవహారాలకి వాళ్ళు అలా పుట్టకూడదు. పుట్టారు అలాగా. మరి తల్లిదండ్రి సీతారాముల్లో ఉన్న వాళ్ళకి రకరకాల మనుషులు పుట్టినవి ఉన్నాయి. ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి ఈ పరిణామం. అందుకే తన వారికి ఎంత కలిగినా తన భాగ్యము తనకు. అందుకే మనం పురాణాలు చెప్పుకునేటప్పుడు, చరిత్ర చెప్పుకున్నా దేనికదే చెప్పుకోవాలి. అతను పర్యావరణాన్ని ఎంత బాగా పోషించాడు, చూడ్డానికి ఎంత బాగుంది. అసలు అక్కడ సీతాన్వేషణ విషయం పక్కన పెడితే అసలు అక్కడ ఉండిపోవాలనిపిస్తోంది హనుమంతుడికి. వచ్చిన లక్ష్యం గుర్తు చేస్తూ ఉండడం వల్ల తొందరపడుతున్నాడు తప్పితే ఏమిటిది, ఎంత బాగుంది ఈ ప్రదేశం. మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాకృత వృక్షవితానపూర్ణా వృక్షాకృతా పుష్పవితానపూర్ణా పుష్పంకృతం కేసరపత్రపూర్ణం. భూమి అంతా పర్వతాలతో నిండిపోయి ఉందా? ఏ చుట్టుపక్కల ఎటు చూస్తున్నా ఎత్తైన పర్వతాలు ఇలా 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 ఇలా. ఏమిటిది? ఎంత రమ్యమైన ప్రదేశం. ఆ పర్వతాలేనా? శైలాకృత వృక్షవితానపూర్ణ. ఆ కొండల మీద కొన్ని లక్షల చెట్లు. కొండలు కోనలు అంటారు. అందుకనే కోన లేకుండా కొండ ఉండదు, కొండ లేని చోట కోన ఉండదు. అక్కడి నుంచి లోపల నుంచి ఎలా పుట్టుకొస్తుంది అంటే సహజంగా కొండ శిఖరాల మీద వాన కురవడం వల్ల ఆ నీరు లోపల ఇంకిపోయి అక్కడి నుంచి చెట్లు ఎక్కువ పడతాయండి. కొండల మీద చెట్లు ఎక్కువ ఉండడానికి కారణం అది. కొండలు కూడా గనుల కోసం తవ్వేసేస్తే ఏమీ ఉండవు. ఇంకా ప్రకృతి సహజంగా పెరిగినటువంటి కొండల్ని అలాగే ఉండనియాలి. అత్యవసరమైతే తప్ప వాటి జోలికి వెళ్ళకూడదు. అవి భగవంతుడు మన దేశ రక్షణకి ఇచ్చినటువంటి పెట్టని కోటలు. ఇవాళ అవి పాడైపోతున్నాయి. రావణాసుడు సైతం వాటిని కాపాడుకున్నాడు. మనం రామచంద్రుని వారసులం అని చెబుతున్నాం, కొండలు గనులు తవ్వేస్తున్నాం.
పైగా ఈ తవ్విన డబ్బులో రామాలయం కడతాడు మళ్ళీ పట్టుకెళ్ళి. ఇది అంతకన్నా ద్రోహం. అది తవ్విన డబ్బుతోనే రామాలయం కడతాడు, నేను భక్తుడిని అంటాడు. ఎంత నాటకం నడుస్తోందండి జీవితంలో. ఈ ఆపడానికి ఎవరు శక్యం కాదు, పక్కనట్టండి. నా ఉద్దేశం ఏమిటంటే ఈ కావ్యాలు, ఈ సుందరకాండ సహా, భగవద్గీత సహా, రామాయణ భారతాలు ఏవైనా సరే అవి జీవితానికి ఉపయోగపడతాయి అనుకుని చదవాలి. అందుకని వ్యక్తిగత జీవితంలో ఏదో ప్రయోజనం పొందడం కాదు, మనం ఏమన్నా మన దేశానికి. అందుకని సామాజిక దృష్టితోటి వాటిని చూడాలి ప్రతిదాన్ని కూడా. పుణ్యం, పురుషార్థం, పరలోకం, అందుకోసం కాదు ఇవన్నీ. ఈ లోకంలో బతకడం, ఈ లోకంలో ఉండడం, ఈ లోకంలో 10 మందితోనూ సుఖంగా, హాయిగా, ప్రశాంతంగా ఎలా ఉండాలో రామాయణం చెబుతోంది మనకి. మన చుట్టుపక్కల ఇలా ఉంటే ఎంత బాగుంటామండి. మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాకృత వృక్షవితానపూర్ణ వృక్షాకృత పుష్పవితానపూర్ణ పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. భూమంతా పర్వతాలతో నిండిపోయినట్టు కనబడుతుంది. ప్రతి కొండ కూడా శైలాకృత వృక్ష వితానపూర్ణ, ప్రతి కొండ మీద కొన్ని వేల లక్షల చెట్లు నిండిపోయి ఉన్నాయి. వృక్షాకృతాక పుష్ప వితానపూర్ణ, ప్రతి చెట్టుకి మళ్ళీ కొన్ని లక్షల పుష్పాలు ఉన్నాయి. పుష్పం కృతం కేసరపత్రపూర్ణం, ప్రతి పువ్వు కూడా కేసరాలతో, రేకులతో నిండిపోయి ఉంది. ప్రతి పువ్వు ముద్దబంతి పువ్వే, ప్రతి చెట్టు ముద్దబంతి పూల చెట్టే, ప్రతి కొండ ముద్దబంతి పూల వనమే. ఆ భూమంతా కూడా ఒక ముద్దబంతి పూల పర్వత రాశి. ఎంత బాగుంటుందండి. మన ఇల్లు ఇలా ఉంటే, మన మనస్సు ఇలా ఉంటే, ఒక్క పువ్వుని మీరు గమనించండి, మీ ఇంటి ముందు ఉండేదే ఎక్కువ అక్కర్ల. అది కూడా ముద్దబంతి పువ్వు అయితే మరీ మంచిది. దీని ఇల్లు బంగారం. కానీ ఎన్ని రేకులు ఉంటాయి అసలు లెక్క పెట్టగలమా? మనం లెక్క పెట్టగలమా ముద్దబంతి పువ్వులో ఎన్ని రేకులు ఉంటాయో? ఓ మందార పువ్వు అంటే 5, 6 లెక్క పెట్టేస్తాం. ముద్దబంతి పువ్వులో రేకులు లెక్క పెట్టండి. కౌరవులు, పాండవుల పుష్పాలను కొన్ని పుష్పాలు ఉంటాయి, మధ్యలో ఇలా 5 ఉంటాయి, మీకు చుట్టూ 100 ఉంటాయి. లెక్క పెట్టండి. మనం ఎందుకంటే అలా కలిసి ఉండలేకపోతున్నాం? ఒక కుటుంబంలో నలుగురు, ఎక్కువ లేవు వేళ, నలుగురు కూడా లేరు. పోనీ ఒక వీధిలో, ఒక గుంపులో, ఒక ఊరిలో 2 మనుషుల మధ్య రాజకీయం, ఒక మనుషులోనే 2 రాజకీయాలు. పువ్వుల్లో లేవు, ఆకుల్లో లేవు, వానల్లో లేవు, కోనల్లో లేవు. మనలో ఎక్కడి నుంచి వస్తున్నాయండి రాజకీయాలు, ఈ స్వార్థాలు? ఎంతమందిని తొక్కేసి పైన కూర్చుంటే మనం అందంగా ఉంటామండి, ఆనందంగా ఉంటామండి? ఆలోచిద్దాం. ఎన్ని సుందరకాండలు కలిస్తే మన బాగు చేయగలుగుతాయి. ఇగో ఈ సౌందర్యం కారణంగా ఇది సుందరకాండ. మన చుట్టూ భూములను ఇలా కాపాడుకోలేం మనం. చెట్లు కొట్టేస్తాం, కొండలు తవ్వేస్తాం, పువ్వులు నలిపేస్తాం. రావణాసురుడు రాజ్యంలో అర్చనలకి, యజ్ఞాలకి, పూజలకి ఏం లోట్లేదు. అయినా చెట్ల నిండా పూలు ఉంటూనే ఉన్నాయి. అంటే కోటిపత్రి పూజలు అవి అప్పుడు లేవు. అది ఏదో దేవుడికో పువ్వు పెట్టేవారు అంతే. లక్షపత్రి, కోటిపత్రి, పంతాలు, పోటీలు లేవు. ఈ వీరావేశాలు లేవు. భూమి మొత్తం పర్యావరణ శోభ కలిగి ఉండేలా చూడాలి. మన ప్రార్థన ఏది కదా, వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం పుల్ల కుసుమిత ద్రుమదళ శోభిని. ఊరికే అలా పొద్దున్నే అలా పెట్టి చదవడమేనా అదో యాంత్రికంగా? సుజలాం, ఎప్పుడూ జలాలు ప్రవహించే విధంగా దేశాన్ని మనం కాపాడుకోవద్దు. సుఫలాం, ఎప్పుడూ ఫలపుష్పాలు ఉండే విధంగా మనం కాపాడుకోవద్దు. మలయజ శీతలాం, చల్లని వాయువులు వీచే విధంగా మన వాతావరణాన్ని మనం కాపాడుకోవద్దు. అదే వందే మాతరం ప్రార్థనకు అర్థం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం. నిజంగా మంచి జలాలు నిండి ఉండి చల్లని గాలి వీస్తుంటే పంటలు ఎందుకు పండవండి? మన వాహనాల కారణంగా వాయువులు జడగొట్టుకున్నాం. మన అత్యాశల కారణంగా పక్కపక్కనే 20 అపార్ట్మెంట్లు కట్టడం వల్ల నీళ్ళు లేకుండా పోయి మేము 200 అడుగులు వేసాం, 300 అడుగులు, 800 అడుగులు వేసినా భూమిలోనేగా, అక్కడ ఉండాలిగా. దానికి ఏమి ఇవ్వడానికి, ఒక అనుమతి ఇవ్వడానికి ఒక పద్ధతి లేదు, తీసుకోవడానికి అంతకంటే లేదు. ఎవరి వ్యాపారాలు వాళ్ళవి. నేను కట్టేశాను కదా 20 ఇళ్ళని కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు, నాకు ఇల్లు దొరికేసి కదా మనం చేరిపోయాం. నీళ్లు పక్క వాళ్ళతో గొడవ మొదలెట్టాం. భావి పోరాటం అంతయు భావి కొరకే. ముందు జరిగే యుద్ధాలన్నీ నీటి కోసమే.
పుష్కరాల సందర్భంగా మనం చెప్పుకోవాలి, పర్యావరణాన్ని నదులని కాపాడుకోవాలి. శుభ్రజ్యోత్స్నా పులకిత యామిని. యామిని అంటే రాత్రి. పులకిత యామిని, పులకించిన రాత్రులు. ఎప్పుడు రాత్రి పులకిస్తుంది? మనం పడుకుంటేనా? శుభ్రజ్యోత్స్న, పండు వెన్నెలలు కాస్తూ ఉంటాయి. ఇవాళ పండు వెన్నెలు ఉన్నాయా? వాతావరణం పాడైపోయింది, వెన్నెల కూడా సరిగ్గా లేదు ఇవాళ. అసలు వెన్నెలు ఉంటే మాత్రం చూసేవాడేడి. పొల్ల కుసుమిత ద్రుమ దళ శోభిని. పొల్ల వికసించిన, కుసుమిత పుష్పించిన, ద్రుమ చెట్ల యొక్క దళ ఆకులు దళాలతో శోభిని ప్రకాశిస్తున్నాం. అంటే మన చెట్లు, మన కొండలు, మన కోనలు, మన భూమి, మన పంటలు, మన వాయువు, మన జలాలు ఇవన్నీ మనం కాపాడుకోవాలనే వందే మాత్రం. అంతకంటే ఆకాశాన్ని వర్ణించే ప్రార్థన కాదది. భారతదేశం ఎలా ఉండేదో, ఎలా ఉంటే బాగుంటుందో అందులో చెప్పాడు. అంటే వందే మాత్రం ప్రార్థన పాడుతున్నాము అంటే మనం పాడుతున్నామండి, వారు ఎవరో పాడట్లేదండి, వీరెవరో సరిగ్గా పాడలేదండి, ఈ విషయాలు చాలా చిన్న చిన్న విషయాలు. ఇవి పాడుతున్న వాళ్ళం ఎవరైనా మనం దాన్ని ఆచరించామా? వేదముల దగ్గర నుంచి వందే మాత్రం వరకు ప్రతిదీ ఆచరణ శూన్యం చేసేసిన తర్వాత మన జాతికి వేదములు అందితే ఏమి, ఏదో వెర్రి ఉపన్యాసాలు అందితే ఏమి, ఏదైనా ఒకటే కదండి ఆచరించినప్పుడు. అంత చక్కని ప్రకృతిని సుందరకాండలో ఎందుకు వర్ణించాడు? ఈ కథ మధ్యలో దీని పనేమిటి? పుష్పక విమానం కూడా కాదు ఇది. ఆ చుట్టూ రావణాసురుడు రాజ్యం ఎలా ఉంటే రాముడు వారసులమైన మన రాజ్యం ఎలా ఉండాలి? ఉండాలంటే ఏం చేయాలి? తెలుగు పద్యం చెప్పుకుందాం. అపకారంబులు సేయవెవ్వరికి. బొమ్మని పోతన గారు భాగవతం 10వ స్కంధంలో బృందావనాన్ని వర్ణింపజేస్తాడు గోపకుల చేత. మూల భాగవతంలో కూడా ఉంది. ఆ చెట్ల ప్రాధాన్యాన్ని గురించి చెబుతున్నారు. అపకారంబులు సేయవెవ్వరికి ఏకాంతంబునందుండు ఆతపసీతానిల వర్షవారకములై. ఆతపసీతానిల వర్షవారకములై త్వగ్గంధ నిర్యాస భస్మ పలాశగ్రమరంద మూల కుసుమ ఛాయా ఫలశ్రేణిచే ఉపకారంబులు సేయునెల్లరకు. త్వగ్గంధ నిర్యాస భస్మ పలాశగ్రమరంద మూల కుసుమ ఛాయా ఫలశ్రేణిచేనుపకారంబులు సేయునెల్లరకు ఈ ఉర్వీజముల్ గంటిరే. బలరామకృష్ణులను ఉద్దేశించి గోపకులు చెబుతారు ఈ మాటలు, చెట్ల గొప్పతనాల గురించి. ఇది మన పిల్లలకి చెప్పాలి, మనం చూసుకోవాలి, పాటించాలి. ప్రభుత్వం, ఉభయ ప్రభుత్వాలు కూడా హరితహారం లాంటి కార్యక్రమాలు ప్రకటించిన సందర్భంగా మనం అందరము సహకరించాలి. ఎందుకని చెట్ల గొప్పతనం ఏమిటి? అపకారంబులు సేయవెవ్వరికి. ఒకే ఒక పద్యంలో, 4 పాదాల పద్యంలో, మత్తేఫ పద్యంలో 4/20 80 అక్షరాల్లో బమ్మెర పోతన చెట్లు ఉపయోగముల గురించి 8 పుటల వ్యాసం రాయడానికి వీలైన సమాచారం అందించాడు. కవిత్వంలో సంక్షిప్తత అంటే అర్థం ఇది. అపకారంబులు సేయవెవ్వరికి. చెట్లు ఉంటే ముందు మనం నేర్చుకోవలసిన చెట్టును చూసి, చెట్టు ఎవరికి అపకారం చేయదండి. చెట్టు కూలి చనిపోయాను అన్నవాడు ఎవడైనా ఉంటాడు? ఉంటే అది వాడు చేసుకున్నది. చెట్టు ఏం చేస్తుంది? నేను కూలుతానయా తప్పుకో అని చెబుతుందంటే పాపం చెట్టుకు నోరిచ్చాడు భగవంతుడు. నోరుంటే మనం కొట్టగలమా? మన తోలు తీసేవి నోరు లేదు కాబట్టి కొట్టేస్తున్నాం. ఏమాత్రం కొడతావో దారా అంటే మన పని ఏంటి ఇక్కడ? అందులో మర్రి చెట్టు అంటే వెంటనే లోపలికి వెళ్ళిపోయాం వెర్రిమోహం వేసుకుని. అమాయకులు. జంతువు కనీసం అరుస్తుంది పాపం, చెట్టుకు అరిచేందుకు కూడా ఓపిక లేదే, కొట్టేస్తున్నాం అడ్డగోలుగా. ఇక విచిత్రం ఏంటంటే పర్యావరణాన్ని గురించి సభ పెడతారు, వేదిక నిర్మాణం కోసం 100 మొక్కలు కొట్టేస్తారు. సభ ఎందుకంటే అందుకు. అది అంతేనండి, మినిస్టర్ గారు వస్తున్నారు, ఏంటి మీరు? మళ్ళీ ఇదో డైలాగ్ ఇక్కడ, ఏంటి మీరు అంటున్నాను. ఏకాంతంబునందుండు. చెట్ల నుంచి నేర్చుకోవాల్సింది ఎప్పుడు ఏకాంతంలో ఉంటాయి. ఓ చెట్టు కింద ఏదో ఆ వన భోజనాలను పెడతారు రేపు కార్తీక మాసంలో. మనం అందరం వెళ్ళిపోతాం, రాత్రి ఆ చెట్లనే ఉంటలా. మన ఇంటి ముందు చెట్టు ఏకాంతంగా ఉండకపోతే మన ఇంటికి వచ్చి నీ పక్కన పడుకుంటాం. అదేమిటి? పడుకుంటే మనం పడుకోగలమా? అలా మనం ఎందుకు ఏకాంతంగా ఉండలేకపోతున్నాం? మాట నాకు నలుగురు లేకపోతే తోచదు. ఇదో జబ్బు, డాక్టర్ గారు చూపించుకో. నలుగురు లేకపోతే తోచదేటి? తోచాలే. దాన్ని ఎందుకు ఉండాలి? మనుషులు పని ఏమిటి? ఎవరితోనూ పంచుకోగల మన కష్ట సుఖాలు భగవంతుడితో పంచుకుంటాం, ఏకాంతంగానే ఉంటాం. అదే యోగిత్వం అంటే. ఆరోగ్యంగా ఎవరు ఉండాలంటే ఏకాంతంగా ఉండాలి. ఎవరన్నా వస్తే మాట్లాడతాం, రావాలని కోరుకోవద్దు. అదే లెక్క. వచ్చినా మేలు, రానిచో బాధ లేదు. అది జీవితానికి గొప్ప తత్వం. గోడ మీద రాసి పెట్టుకోవాలి, వచ్చినా మేలు, రానిచో బాధ లేదు. తేటగీతి పద్యం. అందుకని ఏకాంతంబునందుండు. ఇంకోటి ఆతప సీతానల వర్షవారకం. 3వ ఉపయోగం. ఆతపం ఎండ నుంచి కాపాడుతుంది. ఆతపం అంటే ఎండ. సీతానలం చల్లగాలి నుంచి కాపాడుతుంది.
వర్షం నుంచి కాపాడుతుంది. వర్షం వచ్చినా చెట్టు కిందకే పెడతాం, ఎండ కాసినా చెట్టు కిందకే పెడతాం, చలిగాలి వేసినప్పుడు కూడా చెట్టు కిందకి పెడతాం. మర్రి, రావి, కొన్ని రకాల వనస్పతి వృక్షాలు అంటారు. అవి వాటి నీడ ఎలా ఉంటుందంటే చిత్రంగా భగవత్ సృష్టి విలాసం చూడండి. వేసవి కాలంలో వాటి నీడ కిందకి వెడితే మనం చల్లగా ఉంటుంది మనకి, చలికాలంలో కనుక వాటి కిందకి వెడితే వెచ్చగా ఉంటుంది. కూపోదకం వటఛాయ తాంబూలం తరుణీస్తనం శీతకాలే భవేదుష్ణం ఉష్ణకాలే తు శీతలం 4 చెప్పారు, 3 వివరిస్తాను, ఒకటి మీరు ఊహించుకోండి. కూపోదకం బావి నీరు అంటే రిగ్గు నీళ్లు. మీరు రిగ్గులో హ్యాండ్ బ్రేక్ కొడతారా? అవి వేసవకాలం మీకు 4 గంటలకు కొట్టండి తెల్లగడ్డ చల్లగా ఉంటాయి. అదే శీతకాలం తెల్లగడ్డ 4 గంటలకు కొట్టండి వెచ్చగా ఉంటాయి. భూ వాతావరణానికి భిన్నంగా ఉంటాయి, ఎంతకంటే ఏం లేదు. అంటే ఎప్పుడూ పోసుకోదగిన నీళ్ళు అనమాట ఇవి. కూపోదకం వటఛాయ మర్రి చెట్టు నీడంతే, రావి చెట్టు నీడంతే. శీతకాలం వెచ్చగా ఉంటుంది, వేసవకాలం చల్లగా ఉంటుంది. తాంబూలం కూడా అంతే, ఎప్పుడూ వేసుకోవాలి. తాంబూలం శీతకాలం వేసుకుంటే వేడి చేస్తుంది, చేయాలి, లోపల వేడి రావాలిగా. వేసవకాలం వేసుకోండి, చలవ చేస్తుంది. తరుణీ స్తనం నేను చెప్పకలా మీరు ఊహించుకోండి, ఇవి అంతే. ఎప్పుడు ఉండాలన్నారు. అలాగే ఆతప శీతానలే వర్షవారకం, ఎండ నుంచి కాపాడుతోంది, చలిగాలి నుంచి కాపాడుతోంది, వర్షం గురించి కాపాడుతోంది. చిట్టపట చినుకులు పడుతూ ఉంటే చెట్టు నీడకే పరిగెడుతుంటే అన్నాడు పాటల సినిమాలో. బస్ స్టాండ్కి పరిగెడుతుంటే అనలేదు మరి, అప్పుడు కూడా చెట్టు నీడే. మరి ఉపయోగాలు కదా, ఆతప శీతానలే వర్షవారకమ్మలే. అప్పుడు ఇంకా 11 ఉపయోగాలు కలిపి ఒకే వాక్యంలో చెప్పాడు. తెలుగు ఉపాధ్యాయులు ఎవరైనా గమనిస్తుంటే నమస్కారం పెట్టి చెబుతున్నా, సమాసాలు చెప్పాలి అన్నప్పుడు ఈ పద్యం చెప్పి ఈ సమాసం చెప్పండి. సమాసాలు ఎందుకు సార్, సమాసాలు ఎందుకు సార్, సమోసాలు అనదు. సమోసా వేరు, సమాసా వేరు. సమాసాలు ఎందుకు అవసరం అంటే 11 మాటల్ని, 11 వాక్యాలని, 11 పేజీలు రాయదగిన విషయాన్ని బెమ్మెరపోతన ఒక్క వాక్యంలో చెప్పాడు. త్వగ్గంధ నిర్యాస భస్మ పలాశగ్రమరంద మూల కుసుమ ఛాయా ఫలశ్రేణి చే. 11 ఉపయోగాలు. త్వక్ చెట్టు బెరడు, త్వక్ అంటే పైచర్మం, ఉపయోగిస్తుందా లేదా? అపకారంబులు సేయవెవ్వరికి ఏకాంతంబునందుండు ఆతప సీతానిల వర్షవారకములై త్వగ్గంధ నిర్యాస భస్మ పలాశగ్రమరంద మూల కుసుమ ఛాయా ఫలశ్రేణిచే ఉపకారంబులు సేయునెల్లరకు ఈ ఉర్వీజముల్ కంటిరే. త్వక్ చెట్టు చర్మం అంటే బెరడు, దాన్ని వాడుతున్నాం కదండి. ఆయుర్వేదం మందు తంగేడు భస్మం అంటారు, చెట్టు బెరడే. గంధం, దాని గంధం అరగదీసిన గంధం ఎక్కడదండి, చెట్టు గంధమే. సుగంధం చందనపు చెక్క. నిర్యాసం దాని జిగురు, బంక, గమ్, అది చెట్టు తుమ్మ జిగురు, వేప జిగురు. భస్మం దాని బూడిద, ఆయుర్వేదంలో మందు. పలాశ దాని ఆకులు. అగ్ర దాని చిగుళ్ళు, చింత చిగురు పప్పు ఎక్కడి నుంచి వచ్చింది. మరంద దాని తేనె, ఔషధం. తేనె మించిన ఔషధం ఉందా? అసలు పొద్దునే నిమ్మరసం, తేనె, ఒక్క చెంచా తేనె, ఒక బొట్టు నిమ్మరసం అందులో వేసుకుని పుచ్చుకుంటే ఆయుర్దాయం 10 ఏళ్ళు పెరుగుతుందని చెప్పారు. దగ్గు రాదు, రొంప పట్టదు, గొంతు బాగుంటుంది. ముఖ్యంగా కళాకారులు, గాయకులు రోజూ చేయవలసిన పని నిమ్మరసం, తేనె. మన ఆరోగ్య రహస్యం అదే. మన గొంతు 10 భాగాలైనా 10 గంటలైనా ఎందుకు పలుకుతుంటే నిమ్మరసం, తేనె. అప్పుడప్పుడు ఒకసారి ఇంత అల్లం ముక్క నోట్లో బారేస్తా, గొడవలేదు, అంతే. అది బెల్లం మనకి, అంతే. బ్రహ్మాండంగా ఉంటుంది, గొంతు పనిచేస్తుంది బ్రహ్మాండంగా, ఎప్పుడు ఏమి దెబ్బతిందో. త్వగ్గంధ నిర్యాస భస్మ పలాశ అగ్ర మరంద మూల వేళ్ళు. రకరకాల మనం కూరగాయలు, క్యారెట్ వేళ్లే కదండి, బీట్రూట్ వేళ్లే కదండి, చిలకడ దుంపలు వేళ్ళు లోపలవే కదండి. అగ్ర మూల కుసుమ పువ్వులు మనం వాడుకుంటున్నాం, దేవుడి పూజకు వాడుతున్నాం, సుగంధభరితం. ఇంక పువ్వులు ఉంటే ఇంకంతకంటే ఏమిటి. ఛాయ నీడనిస్తున్నాయి. ఫలశ్రేణిచి మళ్ళీ పళ్ళు ఇస్తున్నాయి. ఎన్ని పళ్ళు? మనం తినే పళ్ళు అని అక్కడవేగా. అసలు 50 ఏళ్ళు దాటిన మనిషి రాత్రిపూట భోజనం మానేసి 2 పళ్ళు తిని పడుకుంటే ఇంకో 10 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతుంది. ఇంక అవసరం లేదు. జీవితాంతం మినపరొట్టి, గారెలు, ఆవళ్ళంటే అలాగా నడవద్దా బండి? అంచేది ఆ పళ్ళు అంత ఆరోగ్యం. మనం చాలామంది ఏమనుకుంటామంటే భోజనం చేసేసి తర్వాత ఇంకా భోజనం చేసాక పళ్ళు ఏం తింటావు, మన పళ్ళే మనం తినాలి. ఎక్కడ భోజనం చేసాక తినడం కాదు, భోజనం మానేసే పళ్ళు తినాలి. అంటే కుర్రాళ్ళు ఏం చేయాలి, ఏ సాయంత్రం 4 2 పళ్ళు కొట్టేయాలి. వాళ్ళకి అరుగుతాయి, రాత్రి భోజనం చేసి జరుగుతుంది. కుర్రాళ్ళు అలా చేయకూడదు, శక్తి కావాలి. 50 ఏళ్ళు దాటే రాత్రి భోజనం మానే 2 పళ్ళు తిను, మళ్ళీ 2 ఒక ఎలాంటి పళ్ళు లాగే కూడదు. 2 అంటే 2 అంటే మరి దాక్షపళ్ళు కాదు, కమలాపళ్ళు. అంతే, ఓ పద్ధతి ఉంటుంది. అలా ఉంటే ఎంత ఉపయోగం, ఆరోగ్యం బాగుంది. ఇలాగా మన మూల ఉపకారంబులు చేయునెల. ఇలాగ మొత్తం ఇవి 11
ఆతపసీతానల వర్షవారకాలు 3 14, అపకారంబులు చేయవరికి 15, ఏకాంతంబునందుండు 16, చెట్ల వల్ల ఉపయోగాలు 16 చెప్పాడు. ఈ 16 ఇప్పుడు నేను వివరించిన విధానం అంతా మీరు రాస్తే 16 పేజీలు పట్టినా మీరు ఆశ్చర్యపోక్కల. వ్యాసం తయారైపోయిందా కనీసం 8 పేజీల్లో? ఇంక దీనికి గైడ్ చదవడం రాయడం దీనికంటే కర్మ, ఆలోచన ఉంటే సరిపోలా. అందుకని తెలుగు ఉపాధ్యాయులు సమాసాలు పాఠం చెప్పేటప్పుడు ఈ పద్యం చెప్పి ఇంత పెద్ద విషయాన్ని బమ్మెరపోతున్న గారు కేవలం ఆ మాట 1 పాదమున్నర అంటే 20, 10, 30 అక్షరాలు చెప్పేశాడు ఆయన. ఇంత చిన్న వాక్యంలో చెప్పేశాడురా. సంక్షిప్తంగా చెప్పడం కోసం సమాసం అమ్మా. అది మన భాషలోనే ఉందా సౌకర్యం, ఇంగ్లీషులో కానీ ఇతర భాషల్లో కానీ లేదు, మన తెలుగులోనే ఉంది అని చెబితే ఎంత ఆనందిస్తారండి వాళ్ళు. ఇప్పుడు ఒక్క మాట గోదావరి పుష్కరాల సందర్భంగా మహాకవి నవయుగ కవి చక్రవర్తి జాషువా గోదావరిని వర్ణిస్తూ మన యువతరానికి అందున అమ్మాయిలకు ఓ మాట చెప్పాడు. అమ్మాయిలందరూ గోదావరి పుష్కరాల్లో స్నానం చేసేటప్పుడు పెళ్లి కాని అమ్మాయిలందరూ ఈ పద్యం చదువుకుని స్నానం చేయండి, ఎలా ఉండాలో తెలుస్తుంది. 12 చిన్నదానవై అంభశీఘ్రయానంబుతో 12 చిన్నదానవై అంభశీఘ్రయానంబుతో ఉదదిన్గూడగబోవు నీ హొయలు నీ ఒయ్యారముంఠీవియున్ కుదురుం జూపి. గోదావరి 12 చిన్నదానవై అంభశీఘ్రయానంబుతో ఉదదిన్గూడగబోవు నీ హొయలు నీ ఒయ్యారమున్ ఠీవియున్ కుదురుం జూపి. సమస్త తైర్థికులకు ఓ గోదావరీ దేవి, సమస్త తైర్థికులకు ఓ గోదావరీ దేవి, సమ్మదమున్ గూర్చెడు పుష్కరంబులను బ్రహ్మాండంబు కొండాడడిన్. సమ్మదమున్ గూర్చెడు పుష్కరంబులను బ్రహ్మాండంబు కొండా. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపేంధనాగ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయి. ఇదో మంత్రం శ్రీనాథుడు చెప్పింది భీమఖండంలో. ఇది చదువుకు స్నానం చేయాలి. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపేంధనాగ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయి. భీమనాథ నీకు నమస్కారం. నీకు సప్త గోదావరికి తేడా లేదు. గోదావరికి దైవ రూపమే, విగ్రహ రూపమే భీమనాథుడు, భీమనాథుడికి జల రూపమే మా గోదావరి. శివుని అష్టమూర్తుల్లో జలం ఒకటిగా. పాపేంధనాగ్నయే పాపములైనటువంటివి ఇంధనాలుగా నువ్వు అగ్నిగా వీటిని కాల్చిపారాయి. అగ్నికి ఇంధనం చూడితే ఇంధనం మాయమైపోతుంది, పెట్రోల్ మాయమైపోతుంది, అగ్నిలో వెలుగుతుంది. అలాగే మన పాపాలే ఇంధనం కావాలి. ఆత్మజ్ఞానం అనే అగ్ని వెలగాలి. ఎంత గొప్పగా చెప్పాడు శ్రీనివాసుడు భీమఖండంలో మంత్రాన్ని. అందుకోసం హర నీకు నమస్కారం చేస్తున్నా. నిమజ్జామి ఇందులో మునుగుతున్నా. గోదావరిలో మునిగేటప్పుడు గోదావరిని శివస్వరూపంగా భావించి మునగాలి. మరి జాషువా గారు ఏం చెబుతున్నాడు? 12 చిన్నదానవై. పుష్కరాలు అంటే అర్థం ఎప్పటికప్పుడే పుట్టినట్టు లెక్క. లేకపోతే లెక్కలు ఎవరు కడతారండి? ఏరులా పారులా బ్రహ్మఋషుల జననంబులు మనము విచారింపదగినవి కావు అని దారవీర సూరకర్ణలో ఓ డైలాగ్ ఉంది. అది గొప్ప మాట. ఏరెప్పుడు పుట్టింది, బ్రాహ్మణులు ఎప్పుడు పుట్టారు, బ్రహ్మజ్ఞానం ఎప్పుడు పుట్టింది, బ్రహ్మఋషులు ఎప్పుడు పుట్టారంటే మనం చెప్పలేము ఆ విషయాలు. వశిష్ఠుడు ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడో దిలీపుడు కాలం నుంచి లవకుశుల కాలం వరకు ఉన్నాడు ఆయన. ఏమి లెక్క ఎవరు కడతారు? ఆయనకి కేకులు కోసే అలవాటు లేదు పుట్టినరోజులోను. అంతే. ఏరులా పారులా బ్రహ్మఋషుల జననములు మనము విచారింపదగినవి కావంటాడు భీష్ముడు. అలాగా గోదావరికి ఎప్పుడు పుట్టిందంటే ఎవరు అంటే ప్రతి 12 ఏళ్ళు, ప్రతి ఎప్పటికప్పుడే కొత్తగా పుట్టినట్టు లెక్క. పుష్కరం అంటే 12 ఏళ్ళ అమ్మాయి కింద లెక్క. 12 ఏళ్ళ అమ్మాయి రూపంలో ఉండి అంభశీఘ్రయానంబుతో 12 ఏళ్ళ అమ్మాయిని చూడండి మీరు, పరిగెడుతూ ఉంటుంది చెంగును గంతే లేళ్ళలాగా. ఇప్పుడు 30 ఏళ్ళ వాళ్ళు కూడా పరిగెడుతున్నారు, ఎందుకంటే 12 ఏళ్ళు అనుకోవాలని, అదో ఫ్యాషను. కానీ సహజంగా 12 ఏళ్ళ అమ్మాయి గంతుతూ ఉంటుంది. అంభశీఘ్రయానంబుతో అంటే ఆ యానం అంభశీఘ్రము, నీరు దొర్లుతూ ఉంటుంది కెరటాలుగా, అదే పరుగు. ఎందుకు? ఉదదిన్గూడగబోవు. అది గమనించాలి. జీవితంలో ఎప్పుడు శీలం ప్రధానమమ్మా. ఖచ్చితంగా గోదావరి గమనం సముద్రంలో చేరడానికి. ఒక కన్నె పిల్ల జీవనయానం ఒక మంచి భర్తని పొంది జీవితాన్ని గడపడానికి. అందుకని డేటింగ్ పేరు మీద 10 మంది తిరగడానికి కాదు. ఇది గుర్తుంచుకోవాలి. అందుకే ఏం చెబుతాడు? నీ హొయ్యలు నీ ఒయ్యారము నీ ఠీవియున్ కుదురున్. ఈయన లక్షణాలు ఉండాలి అమ్మాయిలు. హొయ్యలు ఒయ్యారం ఇవన్నీ ఉంటాయి. సరదాగా ఉండాలని అనుకుంటాం. మరి 12 ఏళ్ళ అమ్మాయికి 20 ఏళ్ళ అమ్మాయికి ఉండబోతే 60 ఏళ్ళ ఆవిడకి ఉంటుంది ఏమిటి? ఇక్కడ 60 ఏళ్ళు వచ్చాక ఆయి పాప అని ఏముంటుంది అంటే 20 ఏళ్ళ అమ్మాయికి సరదాలు ఉంటే ఉండలేండి, తప్పులా. హొయ్యలు ఒయ్యారంతో పాటుగా నీ ఠీవియున్ కుదురున్. ముందు కుదురుగా ఉండాలి జీవితంలో.
అలాగే టీవీ ఎవడైనా పరాయి ఏంట్రా ఆయన చూస్తున్నాం అని చెప్పి అంతే అలా ఉండాలి లెక్క. నన్ను చూశాడు వాట్సాప్లో, అది గుడ్డు కాదు. వాడు ఎవడో ఫోటో పంపడం, మనం ఏదో ఫోటో పంపడం, మొత్తం మోసం అయిపోలేదని జీవితం. పంపనేయకూడదు, అలా ఇవ్వకూడదు. నన్ను ఫోటో తీయడానికి నువ్వు ఎవడవే పో అని చెప్పాలంతే మేడం. అదే కాపాడుకోవాలి. అదే కుదురంటే అది పరిగెడితే అలా ఇష్టం వచ్చినట్టు. ఇవన్నీ ఉండి తీర్థికులకు బోధిస్తున్నాము. మా తీర్థయాత్రలు చేసేవాళ్ళందరికీ ఈ విషయాలు బోధిస్తూ నీ 12 ఏళ్ల వయస్సు 12 ఏళ్ల పుష్కరం ఈ మాట చెబుతోందమ్మా. అందుకని బ్రహ్మాండము కొండాడు. బ్రహ్మాండాలన్నీ పుష్కరాల సమయంలో గోదావరిని ప్రశంసిస్తూ ఉంటాడు. మనం కూడా గోదావరికి పుష్కరాల యాత్రికులకి అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ నవజీవన వేదం ప్రేక్షకులకు విజ్ఞప్తి. రేపటి భాగంలో అంటే 357వ భాగంలో సుందరకాండలో హనుమంతునికి లక్ష్మీదేవి సాక్షాత్కరించిన ఘట్టం, ఆవిడికి కనక కలశాలతో అభిషేకం చేసిన ఘట్టాన్ని వర్ణించుకోవడం జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా రేపు మనం హనుమంతుడి పట్ల భక్తితో, రామాయణం పట్ల గౌరవంతో, నవజీవన వేదం కార్యక్రమం పట్ల ప్రేమతో ఉదయాన్నే 6:30కే స్నానం చేసి కూర్చుందాం. స్త్రీలందరూ ప్రత్యేకించి కుంకుమ బొట్లు ధరించి కూర్చోండి. పురుషులందరూ స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకుని కూర్చోండి. ఆ లక్ష్మీదేవి ఆవిర్భావ సాక్షాత్కరించిన ఘట్టం, ఆవిడికి స్నానం చేయించిన ఘట్టం విని మనం పునీతులం అవుతాం. సెలవు.